హెచ్‌పివి వ్యాక్సిన్ అమ్మాయిలకి మాత్రమేనా? అబ్బాయిలు కూడా తీసుకోవచ్చా? అనేది తెలుసుకుందాం. సో, హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా అబ్బాయిలు కూడా తీసుకుంటే మంచిది. ఎందుకంటే నేను ఇదివరకు చెప్పాను కదా! హెచ్‌పివి అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది? సెక్షువల్‌గా అంటే మనము ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్‌గా ఉన్న పార్ట్నర్స్‌తో సెక్స్ చేసినా ఆర్ మల్టిపుల్ పీపుల్‌తో సెక్షువల్ కాంటాక్ట్ ఉన్నా కూడా అది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. సో, హెచ్‌పివి వ్యాక్సిన్ అబ్బాయిలు తీసుకోవడం వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి క్యాన్సర్ ప్రివెన్షన్. సో, ఇది హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది ఓన్లీ హెచ్‌పివి వల్ల వచ్చే క్యాన్సర్ సర్విక్సే కాకుండా దానిలో డిఫరెంట్ స్ట్రెయిన్స్ వల్ల వచ్చే డిఫరెంట్ క్యాన్సర్స్‌ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయిల్లో యానల్ క్యాన్సర్ ఆర్ పెనిస్ మీద వచ్చే క్యాన్సర్ ఆర్ థ్రోట్ క్యాన్సర్స్ వీటి నుంచి ఈ వ్యాక్సిన్ అబ్బాయిలకి ప్రొటెక్షన్ ఇస్తుంది. సెకండ్‌ది వచ్చేసి ప్రివెన్షన్ ఆఫ్ ద స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనమాట. అంటే ఇప్పుడు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కాబట్టి సో, మీకు వేరే వాళ్ళ నుంచి వచ్చే అవకాశం ఉంది అండ్ మీ నుంచి వేరే వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అబ్బాయిలు కూడా సెక్షువల్ ఇంటర్కోర్స్ ఆర్ సెక్షువల్ కాంటాక్ట్ స్టార్ట్ అవ్వక ముందే వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది ఆర్ తర్వాత కూడా అప్పుడు కుదిరినప్పుడు తర్వాత తీసుకున్నా కూడా మంచిదే. సో, ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మీకు వేరే వాళ్ళ నుంచి రాకుండా ప్రొటెక్షన్ ఉంటుంది. అలానే మీ నుంచి వేరే వాళ్ళకి కూడా స్ప్రెడ్ అవ్వకుండా ప్రొటెక్షన్ ఉంటుంది. థర్డ్‌ది వచ్చేసి జెనైటల్ వార్డ్స్. ఈ క్యాన్సర్సే కాకుండా హెచ్‌పివి వైరస్ వల్ల జెనైటల్ రీజియన్ అంటే పెనిస్ మీద ఆర్ జెనైటల్ రీజియన్స్ చుట్టుపక్కల ఎక్కడైనా కూడా చిన్న కాలీఫ్లవర్ లైక్ అంటే పులిపిర్లు లాంటి గ్రోత్స్ డెవలప్ అవుతాయి అన్నమాట. వాటినే వార్డ్స్ అని అంటాము. సో, ఈ జెనైటల్ వార్డ్స్ రాకుండా కూడా హెచ్‌పివి వ్యాక్సిన్ ప్రొటెక్ట్ చేస్తుంది. సో, అబ్బాయిల్లో కూడా సేమ్ డోసెస్ 9-15 ఇయర్స్ లోపు అయితే 2 డోసెస్ సరిపోతుంది. 15 ఇయర్స్ అండ్ అబవ్ వాళ్ళు 3 డోసెస్ సరిపోతుంది. సో, ఏ కంపెనీ వ్యాక్సిన్ వేయించుకోవాలి, ఎంత అవుతుంది అనేది మీ డాక్టర్‌ని కన్సల్ట్ చేసి తెలుసుకోండి. థ్యాంక్ యూ.